నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, మొన్న మనం చూసాము ఐశ్వర్య గారి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ. ఇప్పుడు చెల్లి కూడా ఏదో కంప్లైంట్ పెట్టింది, నా కారు పోయిందంటూ. ఏం జరిగింది అసలు? సౌందర్య రజనీకాంత్ ఆమె ఒక కాలేజ్లో ఇట్లా ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళింది. మామూలుగానే ఇంట్లో రోజులానే తయారైంది, హ్యాపీగా. ఆమె ఎస్యూవి కార్ అది వచ్చింది, పార్క్ చేసింది, వెళ్ళింది. పిల్లలందరూ వచ్చారు. కాలేజ్లో ఒక ఫంక్షన్ అంటే మంచి కనీసం ఒక 300-400 మంది వచ్చే ఉంటుంది కదా ఫంక్షన్, అట్లా ఆడిటోరియం. సో హ్యాపీగా భోజనం చేసింది. లాస్ట్కి ఇక ఎవరికైనా మనము ఒక ఫంక్షన్కి వెళ్ళాము, భోజనం చేసాము, ఏం చేసినా కూడా మనకి ఒకసారి అట్లా కార్ దగ్గర రావడం అలవాటే కదా బేసిక్గా. సో హ్యాపీగానే జరిగింది. చూసింది, ఇక్కడ లేదు, బాయ్ అండి ఓకే వస్తున్నా అంత. మరి స్కూల్ కార్ దగ్గరకు వచ్చింది ఆమె, కార్ లేదు లేదు లాకేలే అంటే ఇక అది ఆమెకే తెలియాలి. అన్ని బాగానే ఉన్నాయి, లాక్ కూడా ఆమె దగ్గరే ఉంది. పొడితేనేమో సౌండ్ వచ్చి చావట్లా. ఏంటి అసలు సౌండే రావట్లేదు అని చెప్పి డ్రైవర్ లేరా? సెల్ఫ్ డ్రైవింగ్ ఈమె డ్రైవర్ నేమ్ పెట్టుకోవాలి. అంటే లాస్ట్ టైం వీళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగినప్పటి నుంచి వీళ్ళు కొంచెం పనులను దూరం పెట్టారు. ఆయన డ్రైవర్ వెంకట్ అండ్ ఈశ్వరి లక్ష్మి అని ముగ్గురు ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో 60 లక్షల వరకు తీశారు కదా. అది 60 లక్షలని ఈమె కంప్లైంట్ ఇస్తే అక్కడ 5 కోట్లు రికవర్ అయింది. అది వింత మళ్ళీ. సో ఏదో వాళ్ళ వ్యవహారం ఉండేసరికి వీళ్ళు ఏం చేసుకున్నారంటే మనకి వద్దు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇక్కడ కొంచెం తీసేసి సొంతంగా వెళ్ళడం స్టార్ట్ అయింది. సొంతంగా వెళ్తే కూడా బతకనివ్వట్లేదు కదా. ఏంటో మరి వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికీ అర్థం కాల. ఇప్పుడు చెన్నైలో తానంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఏమైందమ్మా, రండి మేడం కూర్చోండి అంటే, ఇది నా కారు ఎస్యూవి కారు పోయింది. ఎలా పోయింది అంటే, నాకు తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తా, తెలీదు. ఎస్యూవి కార్, అంత పెద్ద కారే పోయింది అంటే కాలేజ్ పోనీ ఎవడన్నా ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారా లేకపోతే ఏడిపించడానికి తీసుకెళ్లారా అది తెలీదు. మళ్ళీ కాలేజ్ పిల్లలు కూడా కొంచెం చిచ్చోరగానే ఉంటారు, అందరూ కరెక్టే ఉంటారని చెప్పలేం కదా. వాళ్ళు కూడా అదేంటిది, ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది, సెలబ్రిటీస్ వస్తారు, ఆ ఫంక్షన్ ఎంతసేపు ఉంటుందో తెలుసు అందరికీ. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఆడిటోరియంకి వెళ్తే మనకు ప్రైవేట్ ఆడిటోరియంస్లో అంటే సెక్యూరిటీలు ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఇట్లా పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్తారు ఎక్కడ పడితే అక్కడ, ఆ ఆడిటోరియం ఇట్లా. ఇంకా ఈవెన్ పెళ్లి ఫంక్షన్లైనా ఏదైనా, ఇప్పుడు అదేంటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయడానికి 3 hours 4 hours అక్కడే ఉంటారు వాళ్ళు. అంటే అదంతా అవ్వాలి కదా. ఆ తర్వాత మళ్ళీ అదే హాల్లో కిందికి వెళ్ళి భోజనం చేయడాలు ఇవన్నీ ఉంటాయి. మెల్లిగా ఎప్పుడో చేతులు తుడుచుకుంటూ బయటకు వస్తారు. సో ఈ 6 hours 5 hours అనే గ్యాప్ దొంగకి తెలుసు కదా. వాడు కూడా అన్నీ చూసుకున్నాడు. అక్కడ ఈవిడ రిచ్గా ఉంది, ఆవిడే గెస్ట్ కదా. కాలేజ్ వాళ్ళకి ఏముంటాయి, లెక్చరర్స్కి నార్మల్ ఏదో కార్లలో వస్తారు, 1-2 ఇంకెవరైనా గెస్ట్లు వస్తే ఒక మంచి కార్లు ఏమైనా ఉండొచ్చు. ఐశ్వర్యకి ఏమైంది, మంచి కారే కదా ఆవిడది, చూసి పట్టుకెళ్ళారు. బట్ ఆయన కారు ఎలా దొంగతనం చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కాలేజ్ అయినా ఎంత కాలేజ్ అయినా ఏమైనా కనపడతా ఉంటుంది, ప్రతి రోడ్లో ఎటు వెళ్ళాడో కూడా తెలిసిపోతుంది CCTVsలో. తట్టు కార్ పట్టుకెళ్తే వెంటనే దొరికిపోతారు కూడా చాలా ఈజీగా. ఏడిపించడానికి ఎవరైనా, అంటే సరదాగా ఆట పట్టించడానికి ఎవరైనా అట్లా చేశారేమో. మరి ఆట పట్టించడానికి చేస్తే మరి ఈవిడ సీరియస్ అయ్యి కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? అంటే ఇప్పుడే కదా కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు రికవర్ చేస్తారు, పెద్ద విషయం ఏం కాదు. అసలు కార్ చాలా ఈజీ ఎక్కడుందో కనిపెట్టడం కదా. అవును, ఈజీ. అంటే ఏ సిగ్నల్స్ క్రాస్ అయింది, ఎటు వెళ్ళిందో తెలిసిపోతుంది, ఆ ఏరియాలో ఈజీగా అర్థమైపోద్ది. వాడైనా ఎక్కడ దాస్తాడు దాన్ని, చచ్చినట్టు బయటే పెట్టుకోవాలి, లేదా సెల్లర్లో పెట్టుకోవాలి, లేదా గడ్డి కప్పాలి అంత పెద్ద కార్ని. మేబీ అది సౌందర్య గారి కార్ అని తెలియదేమో. అట్లా ఉండదు, ఎవరిదో ఒక రిచ్ అమ్మాయి కార్ అని అయితే తెలుసు. బట్ మేమే సౌందర్యం తెలుసో లేకపోయినా, సౌందర్య కాకపోతే ఇంకో అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చేదే కదా. ఇప్పుడు సౌందర్య ఇచ్చింది కాబట్టి మనకి న్యూస్ అయింది అంతే తప్పితే, వేరే అమ్మాయి అయినా కంప్లైంట్ ఇచ్చేది. లాక్ వేయడం మర్చిపోతే వేసుకుని వెళ్ళిపోయారేమో. దాన్ని లాక్ కోసం ప్రయత్నించి తీసి పట్టుకెళ్ళడం ఇదంతా కాస్త కష్టమైన పని అవుతుందేమో కదా. లాక్ వేసింది, ఆమె దగ్గరే ఉంది యాక్చువల్గా. చూస్తే సౌండ్ రాకనే ఆమెకు డౌట్ వచ్చింది. కొంచెం మనం బయటికి రాగానే నొక్కేస్తాము. సో ఆ రకంగా చూసింది. ఏమైందో మేబీ ఒకవేళ ఇట్లా కూడా అయి ఉండొచ్చు. ఆమె అదేంటిది దిగి వెళ్ళేటప్పుడు
కూడా ఎవరన్నా ఆమెను గమనించి ఇదేదో ఉంది అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రిచ్ బ్యాగ్స్ అవన్నీ పెడతారు లోపల. అవును, కార్లోనే అన్ని పెట్టుకుని సేఫ్ అనుకుని కార్లో పెట్టుకుని లోపలికి వెళ్తాం మనం. కొంచెం వచ్చిన తర్వాత అన్ని ఏవో ఉంటే తెలిసిపోతుంది వాళ్ళకి ఇందులో ఏదో ఉంటది అని. అండ్ చాలా కొంచెం మనీ కూడా పెడతారు చాలా మంది, ఎందుకంటే ఏ టైంకి ఏది అవసరం అవుతుందో అని. సో వాడు బ్యాగ్ కోసమో లేక దేనికోసమో తీసుకుంటే స్టార్ట్ అయి ఉంటుంది, ఇది భలే ఉంది కదా అని చెప్పి పట్టుకెళ్ళాడు. అంటే ఎరకపోతే దీనికోసం వస్తే ఇంకేదో దొరికినట్టు వాడికి. నాకు తెలిసి ఏదో జరుగుంటుంది లేబ్బా, కీస్ మర్చిపో అంటే సరిగ్గా వెయ్యకపోవడము. లేదు అంటే ఇట్లా కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఒక కీ వీడి దగ్గర ఉంది, ఇంకో కీ వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఆ డ్రైవర్ ఎవడైతే మానేశాడో ఆ అక్క దగ్గర తీసేశారో వాళ్ళు ఏమన్నా పగబట్టుకొని చేసి ఉండొచ్చు. అట్లా కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో అయితే అప్పుడు చాలా దారుణంగా పోయింది. అంటే ఆమె సమాధానం కూడా భలే చెప్పింది ఆ పని మనిషి, ఇచ్చే జీతం సరిపోదు నాకు, మరి తీసుకోనా అని చెప్పిందంట. నాకు అందుకే అప్పుడో కొంత తీసుకున్నాను, అలవాటు అయ్యింది, అలా తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదేదో కనబడింది, నచ్చింది, తీసుకున్నాను, దొరికిపోయానని చెప్పేసింది. ఆ రకంగా దొరికిపోయింది. సరే, ఈ వాళ్ళ స్టోరీలో ఒక రకంగా ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఐశ్వర్యదైతే మాత్రం కొంచెం ఆమె తప్పు కూడా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే హస్బెండ్తో దూరంగా ఉన్నంత మాత్రాన వీళ్ళు ఇల్లును పట్టించుకోరు, ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతూ ఉంటారు. 3-4 పని మనుషులు పెట్టుకుంటారు ఊరికే, వాళ్ళు కాపాడతారు అని. మొత్తం వాళ్ళే ఊడ్చుకెళ్తూ ఉంటారు రోజు. ఈవిడెట్లా రాదు మా మేడం అని చెప్పేసి, ఇంకా మా మేడం రాదు అని చెప్పేసి ఆ ఇంటిని లాడ్జ్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వచ్చి పోనీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రారు మా మేడం ఇవాళ రాదు, రండి మీరు 4 రోజులు ఉండిపోండి, పెద్ద బంగ్లా ఇది అని చెప్పేసి కూడా ఉంచుతారు కదా. ఇట్లాంటివి కూడా ఉంటాయి. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఆ కార్ రికవర్ అయిపోతే కనుక ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, అసలు ఏమైంది అనేది మనకు తెలుసు. ఇంకో పక్క ఎంత అజాగ్రత్తగా ఉండడం కూడా కరెక్ట్ కాదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి అనే విమర్శ కూడా వస్తుంది. అది కూడా ఉంది. అండ్ ఇంకోటి, ఆ కార్ ఒకవేళ రజనీకాంత్ గారి పేరు మీద ఏమైనా ఉండుంటే ఆయనకు మీద పగతో కూడా ఎవరైనా తీసుకెళ్ళి కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.